హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, ఐఆర్, పీఆర్సీ గురించి అతి ముఖ్యమైన సమాచారం అయితే అందుబాటులోకి వచ్చింది. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే సో, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మొట్టమొదటగా ఐఆర్ ఇవ్వడం అయితే ఆహ్, ఇవ్వాలని కోరుతున్నారనమాట. అలాగే రెండవ సమస్య పీఆర్సీ కమిషన్‌ను నియమించడము. మూడోది పెండింగ్ బకాయిల చెల్లింపులు. సో, ఎందుకంటే ఐఆర్ ఎంతైతే ఇస్తారో అది డైరెక్ట్‌గా మన యొక్క గ్రాస్ అమౌంట్‌లో యాడ్ అవుతుందనమాట. సో, కాబట్టి టేక్ హోమ్ సాలరీ అనేది పెరుగుతుంది. అంటే మొత్తానికి మనకు ఐఆర్ ఒక 30% ఇచ్చినట్లయితే మనకి 30% అట్లే పెరుగుతుందనమాట. బేసిక్ సాలరీ లేదా బేసిక్ పెన్షన్‌లో. ఇందులో ఎటువంటి డిడక్షన్స్ అయితే ఉండబోవు. కాబట్టి తక్షణమే ఐఆర్ అయితే ఇవ్వాలి. తదుపరి ప్రయారిటీగా పీఆర్సీ కమిషన్ నియమించడము, ఇంకా డీఏ సంబంధించి పెండింగ్ బకాయిలు చెల్లించడము. సో, ఇవే కదా ఫ్రెండ్స్ ఉద్యోగులందరి ఉమ్మడి సమస్యలు. ఇవి ప్రభుత్వానికి తెలియనివైతేమీ కాదు. సో, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అంతేగాని ప్రభుత్వం వీటివి తెలియని అయితే కాదనమాట. మరి అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా ప్రకటించింది. ఐఆర్ ఇస్తామని ప్రకటించారు. మరి ఇప్పటికీ 1.5 సంవత్సరం అయినా గూడా ప్రకటించలేదు. ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఎలా ఉంటుందో ప్రభుత్వానికి తెలియంది కాదు. మన నాయకులకు తెలియంది కాదు. అలాగే ఏదైనా అంశాన్ని డీల్ చేసేటప్పుడు సామ, దాన, భేద, దండోపాయాలు ఉంటాయి. ఓపిక పట్టకపోతే జరిగేది 5 ఏళ్ల పాటు ఘర్షణే. ఘర్షణ వాతావరణమే. అంతకు మించి ఏమీ ఉండదు. మన నాయకులు ఎందుకు అడగటం లేదు అని అంటున్నారు. అడగటానికి ఎవరికీ మొహం చెల్లుతుందని. ఒక నాయకుడు ఏమో గత ప్రభుత్వ కార్యదర్శి. మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. మళ్ళీ ఎన్నికల ప్రచారం కూడా చేసి సస్పెండ్ అయ్యి కూర్చున్నారు కొంతమంది. అలాగే నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు ప్రస్తుతం ఆ సంఘానికి ఉనికే ప్రశ్నార్థకంగా అయితే ఉంది. మరి అడగటానికి ఆయనకు దిక్కు లేదు. ఆయన సంఘానికి దిక్కు లేదు. మరి 5 దశాబ్దాల పాటు ఎంతో ప్రతిష్ట కలిగినటువంటి సంఘంగా పేరున్నటువంటి రాష్ట్ర సచివాలయ సంఘం నేడు దాని ఉనికి కోసం ప్రభుత్వాన్ని బ్రతిమాలుకునేటటువంటి పరిస్థితి ఉంది. మరో నాయకుడు టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేశారు. దానికి బహుమతిగా గత ప్రభుత్వం ఆ సంఘానికి గుర్తింపిచ్చింది. ఆ తర్వాత ఆయన ఆవేశంతో చేసిన ప్రకటనతో గుర్తింపు ఇచ్చి పైకి లేపిన ప్రభుత్వమే ఆయనను సస్పెండ్ చేసి కేసులు పెట్టి ఆయన పరారీలోకి వెళ్ళేలా చేసింది. మరి ప్రభుత్వం ఆయన కేసులను వదిలించుకునే పరిస్థితిలో ఉన్నారు. మరి దానికి తోడు ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులిద్దరూ కూడా ఒకరినొకరు ఎక్స్‌పెల్ చేసుకొని ఎవరు ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితి. మరి ఈ విధంగా 70,000 మంది సభ్యులు ఆ సంఘం టెలిగ్రామ్ గ్రూపు సంఘం పేరు తీసివేసి ప్రభుత్వ ఉద్యోగుల వేదికగా మార్చుకున్నారు. ఇక వారేమడుగుతారు? మరోవైపు నాయకుడు కూడా వ్యక్తిగత ప్రయోజనాల కోసం బలమైన ఏపీ జేఏసీని చీల్చి కొత్త రాజకీయ ధోరణిలో పనిచేసిన వారు. గట్టిగా అడగటానికి ఆయనకున్న బలం సరిపోదు. గత 5 ఏళ్ల సంఘాల వర్గ పోరులో ఒక్కటి బలమైన చారిత్రాత్మక సంఘం ఈరోజు బలహీనం అయిపోయింది. సో, గతంలో ఆ సంఘానికి నాయకుడిగా వ్యవహరించిన వారు అధ్యక్షుడిగా ఉన్నంత వరకు ఉద్యోగుల సమస్యల పట్ల నోరెత్తలేదు. మరి ప్రభుత్వంపై ఈ యొక్క ఈగ వాలివ్వని ఈగ వాలనివ్వలేదు. తర్వాత ఉద్యోగుల సంక్షేమం కోసం సలహాదారు
పదవీ విరమణ అయితే పదవి పొందారు. మరి ఆయన ఉద్యోగుల సంక్షేమం విషయంలో సలహాలివ్వడం మానేసి, ఉద్యోగుల ఉద్యోగి సంఘాల కార్యకలాపాలపైన ఒక విధంగా అయితే కోవర్ట్‌గా పనిచేశారు. సో, దీన్ని బట్టి చూస్తుంటే ఏపీలో ఉద్యోగ సంఘాలన్నీ కూడా చిన్నాభిన్నమైపోయి కూర్చున్నాయి. సో, ప్రభుత్వానికో లేదంటే ప్రజా ప్రతినిధులకో ఎవరికో ఒకరికి ఈ విధంగా ఫేవర్‌గా ఉండి, నేడు వారి ఉనికికి ముప్పు తెచ్చుకున్నారు. వారి గొంతుగా ఆగిపోయిందనే చెప్పాలి. సో, ఏదైనా మనం బలంగా అడగాలంటే ముందు మనము న్యాయంగా, కఠినంగా ఉండాలి. దేనికి లొంగకూడదు. అలాంటప్పుడే మన మాట అనేది వినిపిస్తుంది ప్రభుత్వానికి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం కూడా సో, బలమైన కార్యకర్తలు, బలమైన నాయకులు ముందుకు తీసుకెళ్ళేవారు లేక, సో, ప్రభుత్వం కూడా అడపాదడపాగానే చెల్లించాల్సినటువంటి పెండింగ్ బకాయిలను ఈ విధంగా లేట్ చేస్తోందనమాట. లేకపోతే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఐఆర్‌ను ఏదైతే ఐఆర్ ప్రకటిస్తామని చెప్పారో అది, ఈ యొక్క ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఒకే గొంతుకపై ఐఆర్ ఏమైంది అని అడిగితే ఏకపక్షంగా ఉన్నప్పుడు అంటే ఉద్యోగులు మాత్రమే కాదండి. పెన్షనర్స్ కూడా ఉద్యోగులే. ఎందుకంటే సో, నేటి ఉద్యోగి రేపు పెన్షనర్ అవుతారు. కాబట్టి ఆయన కూడా ఉద్యోగం చేసిన వారే కాబట్టి అందరూ పెన్షనర్స్ సెపరేటు, ఉద్యోగులు సెపరేట్ అయితే ఎప్పటికీ కాదు. సో, ఈరోజు ఉద్యోగి రేపు పెన్షనర్. వీరంతా గూడా బహుళ సంఘాల సభ్యత్వాలు వీటన్నిటిని రద్దు చేసుకొని ఏకో లాగా ఏర్పడి సో, ఒకే గొంతుకతో ఎటువంటి వేరే ఆహ్, రాజకీయ నాయకులు కానీ ఎవరి కొద్దీ వాళ్ళు లేకుండా ఈ విధంగా ముందుకొచ్చిన నాడే ప్రభుత్వము మనకు రావాల్సినటువంటి ప్రతి ఒక్క డిఏను సో, కేంద్రం ఏ విధంగా డిఏలు ఒక 2, 3 నెలల్లోనే గ్యాప్‌తోనే రిలీజ్ చేస్తున్నాయి. జనవరి డిఏను మార్చిలోను, జూలై డిఏను సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లోనే ఇచ్చేస్తున్నాయి. కానీ మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే డిఏలు దాదాపుగా 2, 3 ఏళ్ల వరకు చెల్లించరు, ప్రకటించరు. సో, డీఏ ఒకటేనా అంటే డీఏ ఒకటే కాదు. దానికి తోడు పీఆర్‌సీ కమిషన్‌లు గూడా వెయ్యరు. సో, 2.5 సంవత్సరం అయినా గూడా పీఆర్‌సీ కమిషన్‌కు ఊసే లేదు. సో, ఈలోపు ఏమైనా మధ్యంతర భృతి న్యాయంగా రావాల్సినటువంటి మధ్యంతర భృతి అది గూడా ప్రభుత్వం ఇస్తామని చెప్పినటువంటి మధ్యంతర భృతి ఏమైనా ఇచ్చారా అంటే అది గూడా ఇయ్యకపాయె. సో, కాబట్టి ఈ విధంగా కాకుండా ఉద్యోగ సంఘాలు బలపడాలి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.